జగన్ పై దాడి కేసు విచారణలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ఐఏ వ్యవహార శైలిపై నిందితుడు శ్రీనివాసరావు లాయర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాయర్ సమక్షంలో విచారించాలని కోర్టు సూచించినప్పటికీ తమ క్లయింట్ ను ఎక్కడ ఉంచారో కూడా సమాచారం ఇవ్వలేదని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ వేశారు. నిందితుడు శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లారని ఆరోపించారు. జగన్ పై దాడి కేసు విచారణ మొదటి నుంచి చాలా మలుపులు తిరిగింది. నిందితుడు శ్రీనివాసరావు జగన్ అభిమానే అని టీడీపీ, కాదు టీడీపీ ప్రోద్బలంతోనే దాడి జరిగింది అని వైసీపీ ఆరోపణలు చేసుకున్నాయి. విశాఖ పోలీసులు కూడా నిందితుడి అత్యుత్సాహమే దాడికి కారణమని, ఇందులో రాజకీయ కోణం లేదని తేల్చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఇప్పుడు ఎన్ఐఏ విచారణ తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడం చర్చనీయాంశంగా మారింది. కండిషన్ ఏం లేదు, థర్డ్ డిగ్రీ యూజ్ చేయరాదు, 3 డేస్కి ఒకసారి మెడికల్ ట్రీట్మెంట్ అదే సర్టిఫై చేయాలి, లాయర్కి కూడా అక్కడ ఇంట్రాగేషన్ రూమ్లో అలౌ చేయాలి అని ఇచ్చారు. అది నేను సిట్ అధికారితో మాట్లాడాను, హైదరాబాద్ తీసుకెళ్తారా వైజాగ్ తీసుకెళ్తారా అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు కూడా మనం క్లియర్ లేదు, కావాలంటే వైజాగ్ అనే తీసుకెళ్తారు లేకుంటే హైదరాబాద్ తీసుకెళ్తారు అని చెప్పారు. వాళ్ళు కస్టడీ 7 డేస్ ఇచ్చారు. కండిషన్ ఏం లేదు, థర్డ్ డిగ్రీ యూజ్ చేయరాదు, 3 డేస్కి ఒకసారి మెడికల్ ట్రీట్మెంట్ అదే సర్టిఫై చేయాలి, లాయర్కి కూడా అక్కడ ఇంట్రాగేషన్ రూమ్లో అలౌ చేయాలి అని ఇచ్చారు. అది నేను సిట్ అధికారితో మాట్లాడాను, హైదరాబాద్ తీసుకెళ్తారా వైజాగ్ తీసుకెళ్తారా అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు కూడా మనం క్లియర్ లేదు, కావాలంటే వైజాగ్ అనే తీసుకెళ్తారు లేకుంటే హైదరాబాద్ తీసుకెళ్తారు అని. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అంటున్నారు నిందితుడి సోదరుడు సుబ్బరాజు. ఏపీ పోలీసుల విచారణలో ఏం తేలిందో ఎన్ఐఏ దర్యాప్తులో కూడా అదే తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. తన సోదరుడు మితిమీరిన అభిమానంతో చేసిన తప్పే కానీ ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. తామే ఎప్పటికీ వైసీపీ అభిమానులమే అంటున్న సుబ్బరాజుతో మా విజయవాడ ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన దాడి ఘటనకు సంబంధించి నిందితుడు శ్రీనివాసరావుని విజయవాడ ఇదే జైలు నుంచి కొద్దిసేపటి క్రితం ఎన్ఐఏ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో తమ కస్టడీలోకి తీసుకుని వారం రోజుల పాటు ప్రశ్నించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఇదే జైలు దగ్గరికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు శ్రీనివాసరావుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తమ వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్ తరలిస్తారా లేక విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి విచారణ కోసం తరలిస్తారా అన్నది ప్రస్తుతం అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతం శ్రీనివాసరావు సోదరుడు మనకు అందుబాటులో ఉన్నారు. ఏంటి మీ ఎన్ఐఏ వాళ్ళు కూడా మీ తమ్ముడిని తీసుకెళ్ళడం జరిగింది, ఏమనుకుంటున్నారు మీరు? నేనంటూ ఏమనుకోవట్లేదు సార్, ఇందులో ఏం లేదు కాబట్టి ఎన్ఐఏలు తీసుకెళ్ళినా మరొకరు తీసుకెళ్ళినా న్యాయం లేకుంటుంది. కానీ కేసు లోకల్ పోలీసులేమో లేదు, అతని అత్యుత్సాహంతో ఒక సెన్సేషన్ కోసం చేసింది మాత్రమేనని విశాఖ పోలీసులు తేల్చారు. కానీ ఏదైతే జగన్ తరఫు న్యాయవాదులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీయే చేయించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని పట్టుబట్టారు. ఎన్ఐఏకి అదేవిధంగా కోర్టు అప్పగించడం జరిగింది. ఈ రెండింటి మధ్య మీకేమనిపిస్తుంది? నాకైతే అది రాజకీయంగా కాకుండా నాకు ఎలాగైనా సరే నా సంతోషం. ఎందుకంటే మా తమ్ముడు ఎవరో చేయించింది కాదు, అతను సొంత నిర్ణయం అభిప్రాయంతో జగన్ గారి మీద ఉన్న అభిమానం మితిమీరిపోయి జగన్ గారి కోసం చేసింది అది. అందుచేత నాకు ఎలాగైనా నేను ఏమనుకోవట్లేదు, తెలుగుదేశం వాళ్ళు కంటే చేయించారని నాకు అభిప్రాయం ఏం లేదు. ఇతను సొంత అభిప్రాయంతో ఇతను సొంతంగా చేసుకోవాలి. ఎన్ఐఏ దర్యాప్తులో కొత్త విషయాలు ఏమైనా బయటపడే అవకాశం లేదా? ఏమీ లేదండి, ఏమీ లేదు. మీరు జైలుకి తరలించిన తర్వాత మీ తమ్ముడితో మాట్లాడారా?
అంటే ఒకసారి వచ్చాం, ఒకసారి వెళ్ళాం అంతే, విశాఖపట్నం వెళ్ళాం. మరి మీరు అడిగారా ఎందుకు ఈ తప్పుడు పని చేసావు, ఎందుకు ఈ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని? నేను ప్రజల కోసమే చేశాను, నా మీడియా ముందు పెడితే నేను విషయాలన్నీ చెప్తాను, మీరేం బాధపడకండి, జాతకుండండి అని చెప్పాడు. అది అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అతను? ఏం చెప్పాలనుకున్నదా అతనికే తెలియాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్తో సహా ఎవరైతే మీ తమ్ముడు గాయపరిచారో ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ ఖచ్చితంగా ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ చేయించారు, అతని చేతిలో పావు ఇతను అని డైరెక్ట్గా ఆయన ఆరోపించారు. నన్ను చంపడానికే ప్రయత్నించాడు అని జగన్ కూడా స్వయంగా బహిరంగ సభల్లో చెప్పారు. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పదే అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కేవలం మా తమ్ముడు కూడా జగన్ వేరే అభిమానే. ఊళ్ళో జనాన్ని మోసం చేస్తారంటే ఇంకెలా కుదురుతుంది సార్? అదే మేము వైఎస్ఆర్ పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ కాదు, కానీ వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి. ఇప్పుడే ఎన్ఐఏ కప్ చెప్పిన ప్రాబ్లం ఏమీ లేదు సార్, ఇందులో లేని ఏమీ రావు కదా, వేరే వాళ్ళు ఎవరు చేయించింది కాదు. వీడు సొంత అభిప్రాయంతో, సొంత నిర్ణయంతో వీడు 9 పేజీల లేఖలు రాశాడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఆ లేఖల్లో రాసిన ఇవన్నీ అమలు చేస్తారనే అభిప్రాయంతో ప్రజల కోసమే చేశాడు, కానీ మరి ఉద్దేశంతో ఏం చేయలేదు. జగన్ గారిని నచ్చే ప్రయత్నం చేయాలని కానీ మరి ఉద్దేశం ఏమీ లేదు. వేరే అభిమాని జగన్ గారు అంటే. మీ తమ్ముడికి జైల్లో సెక్యూరిటీ ఉంటుందని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంత పెద్ద సెన్సేషన్ కేసులో మీ వాడు నిందితుడు, మీ వాడు గాయపరిచింది అల్లాటప్ప వ్యక్తిని కాదు. సో ఈ నేపథ్యంలో మీ తమ్ముడికి ఏమైనా అవుతుందన్న ఆందోళన మీకు ఏమైనా కనిపిస్తుందా? ఆందోళన అంటే జైల్లో ఉంటే ఆందోళన ఏముంటుంది, బాగుంటుంది. ఏ పబ్లిక్లోకి వస్తే ఏమన్నా భయంగా ఉంటుంది. అంటే విడుదలై ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చాడు అనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? అదే పోలీసు తగినటువంటి రక్షణ కల్పించాలని కోరుకున్నాం. మా తమ్ముడు ప్రాణాలతో బయటపడాలా అని మేము కోరుకుంటున్నాం, అంతే మా సంతోషం. మీరు మొదట మాట మార్చారు కదా, మేము కొద్దిసేపు తెలుగుదేశం పార్టీ అన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు, రకరకాలుగా మాట మార్చడం వల్ల ఒక కన్ఫ్యూజ్ అనేది రాలా? కన్ఫ్యూజ్ అస్సలు రాలేదండి, అవాస్తవం అది. ఎందుకంటే అది క్రెడిట్ చేశారు. అంటే క్రెడిట్ చేయడం ఎలా అంటే, మీరు వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం అని వాదిస్తున్నారు. నేనేమన్నానంటే, మేము తెలుగుదేశమే అనుకోండి, మాకు రింగ్ రోడ్లు అన్నారు కదా ఇంటి చుట్టూ, అవి ప్లస్ 2 లోన్లు గృహ నిర్మాణం లోన్లు ఇచ్చారన్నారు, అవి కూడా రుజువు చేయండి అని అన్నా. మరి పై మాటలు రావాలిగా, మేము తెలుగుదేశం అన్నమాట క్రెడిట్ చేయ తప్ప మరి పై మాటలు ఏమైపోయినాయి? అది మాత్రం అవస్థలండి. తెలుగుదేశంలో కూడా మాకేమీ 2 లోన్లు ఇంటి లోన్లు ఇవ్వలేదు, సర్వేలో తేలింది. పైగా 75 లక్షలు అకౌంట్లో పడ్డాయన్నారు, అది కూడా సర్వేలో తేలింది. చాలా వండర్ఫుల్గా చేశారు రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు మాత్రం చాలా వండర్ఫుల్గా చేశారు. నాకు ఎన్ఐఏ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, అదే జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను. ఎన్ఐఏ అధికారులు మిమ్మల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. నేను సిద్ధంగానే ఉన్నాను సార్. ఎన్ఐఏ అధికారులు మా ఇంటికి వచ్చి స్వయంగా మా ఏరియా సర్వే చేసి వ్యవహారం చేస్తే నాకు సంతోషం సార్, నాకు సంతోషం. ఫ్లెక్సీలో ఉన్న గరుడ బొమ్మ మీద అప్పటి నుంచి ఇప్పుడు కూడా రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. గరుడ పక్షి బొమ్మ ఎందుకు వేసాడు అని కాసేపు అతని మానవభావాలు గరుడ కోసం ఒక అందంగా ఉన్నదని వేసాడే తప్ప దాని గురించి రీజనబుల్ అతనికి తెలియదు. ఇద్దరు మైంగా గరుడ పక్షి ఇతనే కాదు చాలా చోట్ల వేస్తున్నారు కదా, అదే అభిప్రాయం వేసాడే తప్ప ఇతనికి దాని గురించి మనోభావాలు ఏం తెలియవు. నిన్న మొన్నటి దాకా మీరు ఎవరో కూడా లోకానికి తెలియదు, మీ ఊరు వరకే తెలుసు, మీరు కానీ మీ తమ్ముడు కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ. కానీ ఈరోజు మీ తమ్ముడు చేసిన పని వల్ల రాష్ట్రం మొత్తం అలర్ట్ అయింది, రాష్ట్రం మొత్తానికి మీరు ఎవరో తెలిసింది. కొంత బాధగా లేదా ఇదంతా? మరి బాధగానే ఉంటుంది కదండి, బాధగానే. అంటే అభిమానం మితిమీరిపోయి చేసిన పని ఇది, దానివల్ల బాధ కూడా. మేము తిరుగుతున్నాం కదా, నలిగిపోతున్నాం, పనులు పాటలు మానుకుని తిరుగుతున్నాం కదండి, అవస్థ పడుతున్నాం కదా, బాధకరంగా ఆ పని చేయడం అనేది బాధగానే. అది నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు మొత్తం మాట్లాడారు. అలాగే నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం ఉన్నారు. మొత్తం కస్టడీ ఎన్ని రోజులు తీసుకున్నారు, దానికి కండిషన్స్ ఏమైనా పెట్టారా? అదే కస్టడీ 7 days ఇచ్చారు, కండిషన్ ఏం లేదు. 3rd degree యూజ్ చేయరాదు, 3 daysకి ఒకసారి మెడికల్ ట్రీట్మెంట్ అదే సర్టిఫై చేయాలి, లాయర్కి కూడా అక్కడ ఇంట్రాగేషన్ రూమ్లో అలౌ చేయాలి అని ఇచ్చారు. అది నేను సిట్ అధికారితో మాట్లాడాను, హైదరాబాద్ తీసుకెళ్తారా వైజాగ్ తీసుకెళ్తారా అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు కూడా మనం క్లియర్ లేదు, కావాలంటే వైజాగ్ అనేది తీసుకెళ్తారు లేకుంటే హైదరాబాద్ తీసుకెళ్తారు అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు కూడా ఏముంది ఒకసారి క్లియర్ అయితే నేను కూడా వెళ్ళిపోతాను. ఇప్పుడు థ్యాంక్ యూ అండి. దాదాపుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నిందితుడిని తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఘటన జరిగింది అక్కడ కాబట్టి ఆ ఘటన జరిగిన స్పాట్కి
శ్రీనివాసరావుని తీసుకెళ్లి ఆ రోజు జగన్పై ఏ రకంగా కత్తి దాడి చేశారనేది ఒక డెమో చేయబోతూ ఉన్నారు. ప్రత్యక్షంగా ఆ కత్తి మళ్ళీ ఆయనకే ఇచ్చి ఏ రకంగా చేసావో చేసి చూపించమని చెప్పే అవకాశాలు కూడా, అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి. అతను పనిచేసిన ఎయిర్పోర్ట్, అట్లాగే ఎయిర్పోర్ట్ లోపల ఉన్న అతను పనిచేసిన రెస్టారెంట్ ఏదైతే ఉందో రెస్టారెంట్లోకి కూడా తీసుకెళ్లి అవసరమైతే రెస్టారెంట్ యజమానిని కూడా తీసుకొచ్చి వీళ్ళిద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక దీనితో పాటు 9 పేజీల లెటర్ ఏదైతే ఉందో అది రాసిన మరొక యువతిని కూడా అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ప్రారంభమైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ కోటితో కలిసి అశోక్, ఎన్టీవీ.